అసలు ఆది స్టేషన్లో ఉంటే సంతోషంతో చూడ్డానికి నా కళ్ళు సరిపోలేదనుకో. అవునరా, ఆదికి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది? తెలియదమ్మా, మినిమం 7 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడప్పుడు మనమే స్టేషన్కెళ్ళి ఆదిని పలకరిస్తూ ఉండాలి. మెల్లగా మాట్లాడు, కీర్తి వింటుంది. వింటే విన్నీ అమ్మా, అదేం చేస్తుంది? సీతమ్మా, సీతమ్మా, నేను విక్రమ్ బావ స్టేషన్కి వెళ్ళి ఆది అన్నయ్యని కలిసి వస్తున్నాం. నువ్వు కూడా స్టేషన్కి వెళ్ళొస్తున్నట్టున్నావుగా సీత, ఏమన్నారు? ఆది బయటికి రావటం చాలా కష్టమని చెప్పారా? విక్రమ్కి కూడా అదే చెప్పారంట. ఆ మాట వింటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆది బయటకొచ్చాడు కీర్తి. అవునా? నువ్వు చెప్పేది నిజమా సీతమ్మా? అవును. అదేంటి సీత, అలా ఎలా బయటికి ఇడిచిపెట్టారు? అంటే కేసు చాలా స్ట్రాంగ్ అని విన్నాను, అలా ఎలా విడిచిపెట్టారు? పవిత్ర కేసు విత్డ్రా చేసుకుంది. అయితే నా మేనల్లుడు బయటకొచ్చేసాడా? అమ్మయ్యా, ఇప్పుడు నా గుండెల్లో భారం దిగిపోయి ప్రశాంతంగా ఉంది. అవును సీతమ్మా, వాడెక్కడున్నాడు? బయటున్నాడా? అల్లుడు, అరే అల్లుడు, ఇంకా ఇంటికి రాలేదు. ఏంటమ్మా? ఎందుకు రాలేదు సీతమ్మా? తీసుకుని రావాల్సింది కదా. వస్తాడు, త్వరలో ఖచ్చితంగా వస్తాడు.